హలో ఫుడ్ ఫానటిక్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ సిరి. ఉల్లికారం ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి కొన్ని ఎండుమిరపకాయలు అంటే ఒక 10 అలా తీసుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు, ఒక బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసుకొని పీసెస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ కానీ కల్లుప్పు కానీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం ఆవాలు యాడ్ చేసుకుంటాము, మస్టర్డ్ సీడ్స్ ఒక 1/2 స్పూన్ కన్నా కొంచెం తక్కువే. కరివేపాకు కొంచెం ముక్కల్లా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మనకి పచ్చడి 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇన్ కేస్ 1 మంత్ వరకు నిల్వ ఉండాలి అంటే ఆనియన్ యాడ్ చేసుకోకుండా కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిపోతే కుక్ అయిపోయినట్టే. ఎగ్ దోశకి ఉల్లికారం రెడీ. దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు మినపప్పు, 3 కప్పులు బియ్యం, 1/2 స్పూన్ మెంతులు 3 కలిపి 4 గంటల పాటు నానబెట్టి 4 అవర్స్ తర్వాత గ్రైండ్ చేసుకునే ఒక అరగంట ముందు 1/2 కప్పు అటుకులు కూడా నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక 8 అవర్స్ పాటు మూత పెట్టి అలా పక్కన పెట్టుకోవాలి. ఎగ్ బ్యాటర్కి ఒక బౌల్లో 2 ఎగ్స్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దోశ వేసుకోవాలి. దోశ కాలడానికి కొంచెం 1 స్పూన్ లేదంటే 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి, రౌండ్. దోశ కొంచెం కాలిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారం పేస్ట్ ఒక 1 స్పూన్ దోశ చుట్టూరా అప్లై చేసుకోవాలి. అది అప్లై చేసిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్స్ది కొంచెం దోశ పైన యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఫుల్గా అప్లై చేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి నచ్చితే ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు, ఆనియన్స్ నచ్చలేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. బట్ ఆనియన్స్ యాడ్ చేస్తే దోశ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వన్ సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని బాగా కాల్చుకోవాలి. 2 సైడ్స్ కాలిన తర్వాత దోశని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఉల్లికారం ఎగ్ దోశ రెడీ. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.